అందరికీ నమస్కారం. గతంలో ఒక వీడియోలో భారత్ స్వతంత్రం సాధించిన తర్వాత బ్రిటిష్ ఇండియా కరెన్సీ కాయిన్స్ నుంచి కొన్ని మాత్రమే తీసి మిగతావన్నీ వాడటం ఆపేసి, ఆ కొన్ని మాత్రమే 1947 ఆగస్టు 15 నుంచి 1950 జనవరి 26 వరకు టెంపరరీ యూసేజ్ కింద వాడటం జరిగింది. 1950 నుంచి గవర్నమెంట్ కరెన్సీని ముద్రించి వాడటం జరుగుతుంది అని చెప్పాను. టెంపరరీగా యూజ్ చేసిన కరెన్సీ కాయిన్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను. వీటిలో 3 రకాలు ఉన్నాయండి. ఇది పైస్ సిరీస్, ఇది అనా సిరీస్, ఇది రూపీ సిరీస్. ఇది 1 పైస్ అండి. ఇది 1943 ఇయర్కి సంబంధించింది. వీటిని హోల్ కాయిన్స్ అని కూడా అంటారండి. ఇది 1947 ఇయర్కి సంబంధించింది. ఇది కూడా 1 పైస్, సేమ్ డిజైన్ ఉంది. ఇది హాఫ్ అనా 1943 ఇయర్కి సంబంధించింది. ఇది జార్జ్ 4 కింగ్ అండి ఈ ఫోటో. ఇది 1 అనా 1928 ఇయర్కి సంబంధించిందండి. జార్జ్ 5 కింగ్. ఇది 2 అనా 1936 ఇయర్కి సంబంధించింది. ఇది డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ 19, ఇక్కడ 36 ఉంది. ఇది జార్జ్ 5 కింగ్. ఇది క్వార్టర్ రూపీ అండి. 1947 ఇయర్లో జార్జ్ 4 కింగ్. ఈ రూపీనే తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ 25 NPగా ముద్రించింది. ఇది హాఫ్ రూపీ అండి. 1946 ఇయర్కి సంబంధించింది. జార్జ్ 4 కింగ్ అండి ఇది. ఈ హాఫ్ రూపీ మన ఇండియన్ గవర్నమెంట్ 50 పైస్గా ముద్రించింది. ఇది 1 రూపీ అండి. 1947 ఇయర్. జార్జ్ 4 కింగ్. ఈ 1 రూపీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు. కానీ దీని థిక్నెస్ చూసారా? ఈ కాయిన్స్ మెటల్ ఇన్ఫర్మేషన్ చూస్తే 1 పైస్ కాపర్ బ్రాస్ అండి, హాఫ్ అనా నికిల్ బ్రాస్, 1 అనా కాపర్ నికిల్, 2 అనాస్ కాపర్ నికిల్. ఈ రూపీ సిరీస్ ఇవన్నీ కూడా ప్యూర్ నికిల్. అదండి బ్రిటిష్ ఇండియా కాయిన్స్ టెంపరరీ యూసేజ్కి సంబంధించిన హిస్టరీ. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.